హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జూన్లో జమ అయ్యే తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. సో ఈరోజు జూన్ 6, 2024 ఉదయం 10 గంటల సమయానికైతే వీడియో చూస్తున్నాను. సో ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక బిల్లులలో భారీ కదలిక అండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా వచ్చిందో, సో ఆ డబ్బును ఈ రోజు నుంచి అయితే పూర్తిగా స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అయితే ఈ రోజు నుంచి అవకాశం ఉందండి. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, పెన్షనర్స్ బిల్లులలో కూడా కదలిక అయితే రావడం జరిగింది. సో అవి కూడా ఆర్బీఐ కుబేర్ల దశలోకి అయితే వెళ్తున్నాయి. ఈరోజు సాయంత్రం లోపల అయితే జీతాలు, పెన్షన్లు మరియు జమ అయ్యేదానికి ఎక్కువ శాతంలో అవకాశం ఉంది. సో పెన్షన్లు కూడా మనకు చాలా తక్కువ మొత్తంలోనే జమ అయ్యాయండి. 3వ తేదీన పెన్షన్లు జమ అయ్యాయి. అలాగే జీతాలు కూడా కొద్దిపాటిగా జమ అయ్యాయి. ఇక డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్, గ్రామ సచివాలయ డిపార్ట్మెంట్ వారికి శాలరీస్ అయితే కొద్దిగా జమ అయ్యాయి. ఇంకా చాలామందికి పెండింగ్లో ఉన్నాయి. అలాగే గుంటూరులో పెన్షనర్ సంబంధించి కొన్ని క్రెడిట్ అయ్యాయి. ఒంగోలులో ఎటువంటి చెల్లింపులు జరగలేరు పెద్దగా. వైజాగ్ సీతమ్మ ధార సంబంధించి కూడా పెద్దగా పెండింగ్స్ అయితే ఉన్నాయి. అలాగే అనంతపూర్ ఫ్యామిలీ పెన్షన్ కూడా జమ కాలేదు. తణుకు ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ జమ కాలేదని అయితే మిత్రులు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇవాళ నుంచి అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక డిపార్ట్మెంట్ ఇంకా ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే నెల్లూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు ఎస్టీఓ పరిధిలో, అలాగే తిరుపతి, గుడివాడ సంబంధించిన బిల్లులు అయితే ఎక్కువ శాతం బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈక్యుబేర్ స్టేజ్కి అయితే చేరుకున్నట్టు సమాచారం అండి. ఇక డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే వెటర్నరీ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, తిరుపతి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారి శాలరీస్, గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్లలో పెన్షన్లు మరియు శాలరీ బిల్లులలో కదలిక ఇప్పుడిప్పుడే మొదలైందండి. సో ఆ బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈక్యుబేర్ స్టేజ్కి అయితే చేరుకుంటూ ఉన్నాయి. బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడము మరియు జీతాలు లేదా పెన్షన్లుగా జమ అవ్వడం అయితే చూస్తున్నాము. సో త్వరలో ఈరోజు సాయంత్రం లోపల అయితే మరిన్ని ఎక్కువ బిల్లులే జమ అయ్యేటట్టు అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక బిల్లులు ఏవైతే ఆర్బీఐ ఈక్యుబేర్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం లోపల జమ అవుతాయి. సో ఆర్బీఐ ఈక్యుబేర్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, తర్వాత జీతాలు జమ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు మీ బిల్లు పేమెంట్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు బిల్లు స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఎంప్లాయ్ అయితే నిధి యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే పెన్షనర్ అయితే నిధి పోర్టల్ ద్వారా, వెబ్ పోర్టల్ ద్వారా అయితే చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో అక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుందండి. ఇప్పటివరకు ఉన్న వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులన్నీ కూడా, జీతాలు మరియు పెన్షన్లు అవన్నీ బిల్లులు ఇప్పుడు ఆర్బీఐ ఈక్యుబేర్ స్టేజ్కి అయితే కదలిక రావడం అయితే జరిగింది. సో మరి మనం 1వ తేదీ నుంచే కొన్ని జీతాలు మరియు పెన్షన్లు జమ అయినప్పటికీ కూడా చాలా శాతం అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆర్బీఐ నిర్వహించిన బాండ్ల వేలంలో ఏపీకి 4,000 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పుడు జమ అవ్వడానికి అయితే పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో ముందు మనం చెప్పుకున్నట్టుగానే సో ఈ మంత్ లేటుగా జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి. సో పూర్తిగా మే నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో ఈరోజు బిల్లులు భారీ కదలిక అండి. సో ఏవైతే ఆర్బీఐ ఈ స్టేజ్కి అయితే గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐ ఈక్యుబేర్ స్టేజ్కి అయితే బిల్లులు మూవ్ అవుతున్నాయి. అటువంటి బిల్లులన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఉద్యోగం మరియు పెన్షన్లు ఇద్దరికి సంబంధించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.